బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సుల చేత స్వామివారి యొక్క అనుగ్రహ ఫలితంగా వచ్చినటువంటి గవ ప్రశ్నని ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ వారం 7వ తారీఖు జూలై మాసం 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి ఆషాఢమాసం ఏకాదశితో మొదలవుతున్నటువంటి ఈ విశేషవంతమైనటువంటి ఏకాదశి, ఇది తొలి ఏకాదశి పర్వదినం. ఇదే ఆషాఢమాసం ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి కృష్ణపక్ష విధియ తదియ వచ్చే ఆదివారం అంటే 13/7/2025 వరకు ఉన్నటువంటి గ్రహగతుల్ని గనక మనం చూసినట్టయితే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. మేషరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండప. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం శుక్రుడికి సంబంధించింది. ఒకవైపు ఏమో ఏలినాటి శని విశేషంగా జరుగుతోంది. ప్రత్యేకించి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల యొక్క ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఈ ఫలితాన్ని చూస్తే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో జీవితంలో మీరు తీసుకోబోయేటువంటి నిర్ణయం మీ సమీపమైనటువంటి భవిష్యత్తును నిర్దేశించేటువంటి అవకాశం కూడా ఉంది. గోచారవశాత్తు పంచమ స్థానం, సంతాన స్థానం, అదృష్ట స్థానంలో కూడా కుజకేతువులు స్థితి పొంది ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా సంతానానికి అరిష్టమో, సంతానం దూరం అవటమో, సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అన్నీ సాఫీగా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక ఉన్న ఫలంగా మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం మీ సమీపమైనటువంటి భవిష్యత్తులో ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు, సంతానపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అదృష్టం సరిగ్గా లేని కారణంగా అన్నీ మన చుట్టూ ఉన్న మనం తీసుకునేటువంటి పొరపాటు నిర్ణయం వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి అంశాలు, కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా బాగుంటుంది, కానీ ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో అన్యాయమైనటువంటి ఖర్చులు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. న్యాయపరమైనటువంటి చిక్కులు, చట్టపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని విషయాల్లో స్వజనులను, మన వాళ్ళని నమ్మి మనమే మోసపోగలిగినటువంటి పరిస్థితులు కూడా మనకు కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మనల్ని మరింతగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి గాను విశేషించి షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విశేషంగా ఆరాధన చేసిన, చందనంతో అలంకరించిన ఓం స్కంధాయ నమః లేదా కుమార గురవే నమః అన్నటువంటి మంత్రాన్ని విశేషంగా పఠిస్తున్నా, జపిస్తున్నా అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది.
For more videos like this, subscribe Big TV channel.